ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పుడు వైఎస్ జగన్ సొంత సోదరి అంటే తోడబుట్టిన చెల్లెలు షర్మిల బయటకు వచ్చారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టారు. వచ్చిన రోజు నుంచి సొంత అన్నపైనే విమర్శలు చేస్తున్నారు. పర్టికులర్గా మీరేవైతే విమర్శలు చేస్తున్నారో తెలుగుదేశం పార్టీ అవే రకమైన విమర్శల్ని షర్మిల కూడా సొంత చెల్లెలు కూడా చేస్తున్నారు. ఇది జగన్కి నెగిటివ్ అయ్యే అవకాశం ఉంటుందా? టీడీపీకి ఏమైనా ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది ఇదంతా? అసలు వాళ్ళ ప్లస్ వాళ్ళ మైనస్లు మాకు అనవసరం. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన దోపిడీని, దౌర్జన్యాల్ని, దుర్మార్గాల్ని, కబ్జాల్ని, శాంతి భద్రతలు సరిగ్గా ఉంచలేని పరిస్థితిని, ఈ అన్నిటినీ, నిరుద్యోగుల్ని దగా చేసిన విధం, పేద వర్గాలని దగా చేసిన విధం, వీటిని ప్రజల్లో తీసుకెళ్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు సభల ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాడు, దీనికి సమాధానం చెప్పంటున్నాడు. ఆ సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేదు. మేము చెప్పేది వాస్తవం అని వాళ్ళ చెల్లెలు చెబుతుంది. ఎస్ సార్. ఇప్పుడు మొన్నటిదాకా మేము చెబితే ప్రతిపక్షం. అవును. ఇప్పుడు ఆమె వేరే పార్టీ అయినా కూడా కాదు, సొంత అన్న గురించి భాగవతం అంతా చెల్లెలు చెబుతుంది. ఇప్పుడు ప్రజలు కూడా ఆలోచిస్తారుగా, చంద్రబాబు నాయుడు గారు ఇది 2 ఏళ్ల నుంచి చెబుతున్నారు, రాష్ట్రం నాశనం అయిపోతుందని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు పక్కన ఎలుగెత్తి చాటుతున్నారు. ప్రతిపక్షాలు అన్నీ చెబుతున్నాయి, సొంత చెల్లెలు కూడా చెబుతుంది. చెల్లెలు కూడా ఏం చెబుతుందంటే, మా అన్న నాకే అన్యాయం చేశాడు, సొంత చెల్లెలకి అతను జైల్లో ఉంటే అతని కోసం కృషి చేసిన అమ్మ చెల్లిని దూరం పెట్టేశాడు. అంటే సొంత చెల్లి మీద, తల్లి మీద ప్రేమ లేనివాడు రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉంటుందని ఎవరు నమ్ముతారు? ఇది ప్రజలు ఆలోచిస్తారు. ఖచ్చితంగా ఎవరు అయితే గవర్నమెంట్లోకి వస్తారనుకుంటారు వాళ్ళకే ఓటేస్తారు. ఇప్పుడు మీరు ఆరోపణలు చేస్తే, మీ పార్టీ ఆరోపణలు చేస్తే ఆటోమేటిక్గా మీరు రాజకీయం కోసం ఆరోపణలు చేశారు, కావాలని జగన్ మీద బురద జరుగుతున్నారనేవాడు. కానీ ఇవాళ తన ఒకే తల్లికి పుట్టిన తన సొంత చెల్లెలు ఆయన మీద అవినీతి ఆరోపణలు చేస్తుంది. ఆమె చెప్పిన దానికి స్టాంప్ వేసినట్టే కదా మీరు చెప్పిన దానికి ఆమె స్టాంప్ వేసినట్టే. నేను చెప్పిందే రాజకీయపరమైన ఆరోపణ అని సమర్థించుకోవచ్చు. ఆమె చెబుతుంది. చివరికి ఏం చెబుతున్నారంటే ఆమె రెడ్డి కాదని చెబుతున్నారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి తనయని నేను అని చెప్తుంది. సరే, తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు లేదు, ఈయన విభేదించి రాజకీయాల్లో తిరుగుతున్నప్పుడు లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి ఆయన విమర్శిస్తుంటే చెల్లి కాకుండా పోయిన పరిస్థితి ఆయన పేపర్లోను, టీవీలోను మాట్లాడిస్తున్నాడు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి ఎంతకైనా గుండెలు తీసిన బంటు, ఎంతకైనా సరే తెగిస్తాడు తన అధికారం కోసం. గతంలో చదువుకున్నాం మనం, రాజరిక వ్యవస్థలో చెల్లెల్ని, తల్లిని, తమ్ముళ్ళని చంపి తండ్రిని ఖైదీ చేసి రాజ్యాలకు వచ్చాడు పలానా చక్రవర్తి, పలానా రాజు అని చెప్పుకున్నాం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి రూపంలో ప్రత్యక్షంగా చూస్తున్నాం. అంటే షర్మిలని మీరే ప్యాకేజ్ ఇచ్చి మాట్లాడిస్తూ ఉన్నారు, షర్మిల మీ జేబులో మనిషి అయిపోయింది, చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్ని చదువుతోందని వాళ్ళ ఆరోపణ. సరే, ఇంతకుముందు అప్పుడు ఆవిడ రెడ్డే, ఆవిడ పార్టీ ప్రకారం ఆవిడ షర్మిల మాకు మా మనిషే, తెలంగాణలో ఆవిడ పని చేసుకుంటున్నారు. ఆ రోజు వేరు, ఈరోజు మా పార్టీకి ప్యాకేజ్ అని ఎట్లా మాట్లాడతారు అసలు? అంటే అప్పుడు జగనన్న వదిలిన బాణాన్ని ఆవిడ చెప్పింది, కానీ ఇప్పుడు వైసీపీ నేతలు అంటుంది ఇప్పుడు చంద్రన్న వదిలిన బాణం అని. ఆమె కదా చెప్పింది, ప్రజలు నమ్మారు. ఇప్పుడు ఆవిడ చెప్తేనే నమ్మాలి. ఆవిడ జగనన్న వదిలిన బాణమే, ఊరు తప్పి చివరికి తిరిగి మళ్ళీ వెనక్కి వస్తుంది. ఎస్ సార్. చివరిగా ఒక మాట, రాజధాని రేపు గెలిస్తే మీరు రాజధానిలో ఏదైతే కోర్ క్యాపిటల్ ఎమ్మెల్యే అవుతారు, చాలా కీలకమైన ప్రదేశంలో మీరు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉంటుంది. వస్తే ఈసారి క్యాబినెట్లో శ్రవణ్ గారిని చూసే అవకాశం ఉంటుందా? ఇది క్యాబినెట్ విషయం పోయినసారి కూడా మీలో లాంటి జర్నలిస్టులతో చాలాసార్లు చెప్పాను. ఇది పూర్తిగా ముఖ్యమంత్రి గారి సొంత నిర్ణయము, అది ప్రెరోగేటివ్ ఆఫ్ సీఎం. ఆయన గారు నిర్ణయించుకుంటే ఎవరైనా అవుతారు, నిర్ణయించుకోకపోతే ఎమ్మెల్యే కంటే పదవి ఏం గొప్ప. అంటే మీ గురించి పర్టికులర్గా ఎందుకు అడుగుతున్నాం అంటే, వేరే వాళ్ళని అడగట్లా, వేరే వాళ్ళు ఎవరైనా మీరు మినిస్టర్ అవుతారా అని అడగట్లా. మిమ్మల్ని పర్టికులర్గా అనేది ఏంటంటే, మీరు కోర్ క్యాపిటల్లో ఎమ్మెల్యే, చాలా కీలకమైన ప్రదేశంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. రెండోది, ప్రభుత్వ అధికారిగా మీరు పనిచేసిన అనుభవం, పాలన గురించి మీకున్న అవగాహన, వీటన్నిటికి తోడు మీ సామాజిక వర్గం. సో వీటన్నిటిని బేస్ చేసుకుని క్యాబినెట్లోకి వెళ్ళే అర్హత మీకు ఉంది అనేది ఉన్న డిస్కషన్ బేస్ చేసుకుని అడుగుతున్నాం. చంద్రబాబు గారు తలుచుకుంటే ఇస్తారు, దాన్ని యాక్సెప్ట్ చేస్తాం, కష్టపడి పని చేస్తాం. ఆయన రకరకాల, ఎందుకంటే క్యాపిటల్ ఆయన కూడా ఉంటాడు కదా. ఎస్ సార్. సో ఆయనతో పాటు నేను ఒక ఎమ్మెల్యేగా నేను ఉంటాను, ఆయన ముఖ్యమంత్రిగా ఉంటారు. అంతకంటే పెద్ద అవకాశం ఏముంటుందిలే కానీ, బట్ ఇస్తే కాదనేది ఏముంటుంది. ఎస్ సార్. రెండోది, నేను కష్టపడి పనిచేసేవాడిని, మీరు అన్నట్టు క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఎస్ సార్. రెండోది, పార్టీకి లాయలిస్ట్గా ఉంటాను, చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానం.
సో వీటన్నిటిని ఆయన మెచ్చుకొని పరిస్థితులు సమీకరణలు సహకరిస్తే అయితే తప్పకుండా పనిచేస్తాను. పార్టీ నిర్మాణానికి విపరీతంగా పనిచేస్తాను. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ శ్రవణ్ గారు. థ్యాంక్ యూ. ఇది తాడికొండ టీడీపీ